ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి ఒలింపిక్ క్రీడల గురించిన స్వల్ప విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటిసారిగా 1920వ సంవత్సరంలో ఈ ఒలింపిక్ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ పతాకం యొక్క నిష్పత్తి 3:2గా ఉంది. ఇకపోతే ఈ పతాకం అనేది మొత్తంగా 5 రింగులను కలిగి ఉంటుంది. ఈ ఒక్కొక్క రింగు ఒక్కొక్క రంగు ఉంటుంది మరియు ఆ ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది. అది చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ ఒలింపిక్ పతాకంలో వచ్చేసి నీలిరంగు. ఈ నీలిరంగు ఐరోపా ఖండాన్ని సూచిస్తుంది. మరియు తరువాత నలుపు రంగు ఆఫ్రికా ఖండాన్ని సూచిస్తుంది. అలాగే తరువాత ఎరుపు రంగు అమెరికా ఖండాన్ని సూచిస్తుంది. అలాగే పసుపు రంగు అనేది మన ఆసియా ఖండాన్ని సూచిస్తుంది. చివరిగా ఆకుపచ్చ రంగు అనేది ఆస్ట్రేలియా ఖండాన్ని సూచిస్తుంది. ఈ ఒలింపిక్ క్రీడలు అనేవి సాధారణంగా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో మన భారతదేశము 41 పథకాలను సాధించడం జరిగింది. అలాగే గత సంవత్సరం 2024లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలలో మన భారతదేశము 6 పథకాలను సాధించడం మనందరికీ చాలా గర్వకారణం. ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో సమాప్తము. నమస్కారం.